చేస్తే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్టికల్ దొరికిందండి. ఈ రోజున సార్ చెప్పినటువంటి పాయింటే నేను గత 2 రోజులు చెప్తాను. కానీ సార్ ఏంటంటే ఒక మాజీ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆయన మాటలకి ఇంకా ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఈ రోజున వీళ్ళు చంపింది ఎవరిని? ఈ ముష్కరులు చంపింది ఎవరిని చంపారంటే కనుక నేను కాశ్మీర్‌ని మొత్తాన్ని అందరినీ చంపారంటే చెప్పి 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నాను సార్. దానికి కారణమే ఇది. ఇతను సేవ్ చేసి లాస్ట్‌లో అతను ఆ లాస్ట్ ఒక్క సెంటెన్స్ చదివితే నా కళ్ళెమ్మట నీళ్ళు ఆగలేదండి. ఈ రోజున మిమ్మల్ని సేవ్ చేశాం కానీ మా యొక్క లైవ్లీహుడ్, మా యొక్క తిండి దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రోజున వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా వాళ్ళు ప్లానింగ్ చేశారు సార్. వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఆర్టికల్ 370 తీసిన తర్వాత మాకు భారతదేశంలో ఉంటేనే మంచిది, మేము భారతీయులము అని చెప్పేసి ఒక ఫైనల్ జడ్జ్మెంట్ కి వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసింది. నేను 100% అని చెప్పను, సార్ చెప్పిన మాటతోనే ఏకీభవిస్తాను. 90-95% దే బికమ్ టు ఒక మంచి దీంతో వచ్చేసారు. ఇప్పుడు ఇది జరిగినటువంటి ఏదైతే ఈ కాండ జరగడానికి కారణమో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతదేశం వైపుకి, భారతదేశంతో వాళ్ళు మమేకం అయిపోతున్నారు. ఇది కాకుండా ఉండాలంటే వీరి యొక్క ఆర్థిక వ్యవస్థపై నడ్డి విరగొట్టాలి అని చెప్పేసి చేశారు అని చెప్పేసి నా వాదన. సరే, రైట్. అలాంటప్పుడు సార్ శుభ్లి గారు నాదో ప్రశ్న, నడ్డి విరగొట్టడానికి చేసినప్పుడు వాడి మతం అడిగి అదేంటి సార్ ఏదేదో చదవమంటారు, నాకు తెలియదు అంటే ఏంటి సార్ నాకు చెప్పండి. నాకు కల్మా అంటే మా యొక్క విశ్వాసం అండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. చదవకపోతే చంపేస్తారా సార్? నేను మీకు మళ్ళా మొదటి నుంచి రావాలి. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను సార్. 2 అంశాలు చెప్తాను నేను మీకు. నంబర్ 1, ఇదే ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది, లా ఇక్రాఫా ఫిద్దీన్. లా ఇక్రాఫా ఫిద్దీన్ అంటే ఇస్లాం లో ఎటువంటి జబర్దస్తి లేదు. నాట్ 0.00001% కూడాను. మీ అంతటగా మీకు ఇక్కడ ఉన్న ఇస్లాం లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు మీకు నచ్చి మీరు మారితే కనుక దాన్ని ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. బట్ మిమ్మల్ని వాడు ఏమంటారు గన్ను ఎత్తిపెట్టి వాడు నువ్వు చదవవా లేకపోతే నువ్వు ముస్లిం కాకపోతే నేను చంపేస్తాను అన్న ఏదైతే వర్చన ఉందో ఇక్కడ ఇది చాలా స్ట్రైట్ అవే కండమ్ చేస్తుంది. అలా చేసిన వాడు ముస్లిం కాదు 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 సార్. ఇవ్వండి సార్, ఫత్వా ఇవ్వండి. నేను నిన్న నుంచి చెప్తా ఉన్నా, మీరు కూడా దానికి పాజిటివ్ గా ఉన్నారు. ఇవ్వండి. ఫత్వాలు ఉన్నాయి సార్, ఫత్వా ఖచ్చితంగా వస్తుంది. అంటే నో ఐఎమ్ వెరీ స్పెసిఫిక్. ఉగ్రవాదులపై ఫత్వా, ఈ మాట రావాలి. ఉగ్రవాదులపై ఫత్వా. ఉగ్రవాదులపై ఫత్వా అనేది నేను మీకు ప్రజెంట్ చేస్తాను, మీకు పంపిస్తాను. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ నేను మీకు ఒక చిన్న యాంగిల్ చెప్తానండి. ఫత్వా అంటే ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని నాతోనూ మా మాజీ అధికారి గారు ఎవరైతే ఉన్నారో వీరితో కూడా మీరు ఫత్వానే తీసుకుంటున్నారు. ఫత్వా మీన్స్ ఒపీనియన్ ని ఫత్వా అంటారండి. ఇదేంటంటే మీడియాలో ఏంటంటే ఈ ఫత్వా అంటే లేకపోతే జిహాద్ అంటే ఇలాగా కొన్ని పదాలకి ఏంటంటే అదేదో జడ్జ్మెంట్ లాగా భావిస్తున్నాం. అర్థాలు మారిపోయినాయి. జడ్జ్మెంట్ సార్, అర్థాలు మారిపోయినాయి. ఇదన్ ఒపీనియన్. సో ఎనీహౌ, సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్ నాకు తెలిసి ఇందాక సోదరు ఒక ఆయన మాట్లాడారు. ఆయన ఇప్పుడు సరే ఆయన మాటతోనే ఏకీభవిద్దాం సార్. ఆయన లేనప్పుడు ఆయన పేరుని లేవదీయటం అనేది సమంజసం కాదు. సరే, ఆయన అయితే చాలా స్పష్టంగా ఏంటంటే ఇలా జరుగుతుంది, వీళ్ళ వల్లనే. ఏం చేద్దాం సార్? దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి? చంపేద్దామా లేకపోతే ఇంకోసారి మనం డివైడ్ అయిపోతామా? దీనికి పరిష్కారం అది కాదు కదా. దీనికి పరిష్కారం ఒకటేనండి. రైట్, వి విల్ సర్టన్లీ డిస్కస్ ఆల్ దీస్ ఇష్యూస్ అండి. శుభ్లి గారు మళ్ళీ దీని మీద మాట్లాడదాం, సమయం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శుభ్లి గారు, డాక్టర్ బిఎన్ రమేష్ గారు, డాక్టర్ జే పూర్ణచంద్రరావు గారు, డాక్టర్ రావిని తులసీధర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో యుద్ధం మొదలైంది అని అడగక్కర్లేదు, యుద్ధం జరుగుతూనే ఉంది అనేది డాక్టర్ బిఎన్ రమేష్ గారి సూత్రీకరణ.